హాయ్, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. 'పెద్దరికం' మూవీ ఒకప్పుడు వచ్చిన 'పెద్దరికం' మూవీ మీకు ఇది గుర్తుందా? అందులో పాట ఇప్పటికీ కూడా చాలామంది పాడుతూ ఉంటారు. అక్కడక్కడ వినపడుతూ ఉంటుంది. అదేంటంటే, ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా. నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఈ పాటని ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నానంటే, ఖచ్చితంగా రిలేషన్స్ని పగ, ప్రతీకారం, డబ్బు, ముందుగా అన్నిటికంటే ముందుగా డబ్బు, ఈ తర్వాతే ఏదైనా సరే మొత్తం నాశనం చేస్తుంది. డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అంటే, తండ్రి కొడుకుల్ని వేరు చేస్తాను, తండ్రిని కొడుకు చేత చంపిస్తాను, అన్న చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడతాను, ఇలా రకరకాల బంధాలని విడదీస్తుంది అనే సంగతి మనకు తెలిసిందే. ఇంతకుముందు చదువుకున్నాం, కొన్ని దగ్గర చూసాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంటూ అవినీతి పరుడంటూ రకరకాల నిందలు వేసి, చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక వ్యక్తి సోనియా గాంధీతో కలిసి తనకు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే చనిపోయారో కింజరాపు ఎర్రన్నాయుడు అలాంటి వ్యక్తుల చేత కేసు వేయించి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అవినీతిపరుడు అని ముద్ర వేయించారు. ఆ ముద్ర వేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో బెయిల్ రాకుండా గడిపారు. తను చేసిన నేరం రుజువైన తర్వాత శిక్ష అనుభవిస్తే అది వేరే పద్ధతి. కానీ బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమో అన్న ఒకే ఒక్క కారణంతో కొద్ది రోజులు అని చెప్పి 16 నెలలు జైల్లో ఉంచారు. తన జీవితంలో చెరగని మచ్చ వేశారు ఈ చంద్రబాబు నాయుడు. ఇదే చంద్రబాబు నాయుడు మీద తిరిగి ఏం చేసినా తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? కేవలం తన మీద పడ్డ నింద ఏదైతే అవినీతిపరుడు అనే మచ్చ ఉందో ఆ అవినీతి అనేది లేకుండా చేయడం కోసం ప్రభుత్వ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలకే వెళ్ళేలాగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళు ఎవరు దోచుకోకుండా ఉండేలాగా పారదర్శకమైన పాలనను అందిస్తూ తన మీద ముద్రను చెరుపుకోవాలని చూస్తున్నాడు. అదే సమయంలో తన చెల్లి, బావమరిది అనిల్, మాకైతే దీని వలన 700 కోట్లు వస్తాయి, దీని మీద సంతకం పెట్టండి అంటే జగన్మోహన్ రెడ్డి సింపుల్గా టీ తాగారా, టిఫిన్ చేశారా, బయలుదేరండి అని చెప్పారంట. అలా చెప్పడం వల్ల వారిలో శత్రుత్వం పెరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఇదే షర్మిలమ్మ తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీని పెడుతున్నానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమయం కాదు, ఇలాంటి సమయంలో నువ్వు ఒక్కదానివి సాధించలేవు, కాస్త ఆగు అని చెప్తే వినిపించుకోకుండా అక్కడ పార్టీ పెట్టారు. పోనీ పెట్టిందేదో పెట్టారు, కొంతకాలం వరకైనా పోరాడతారని అంటే ఎలక్షన్స్ వచ్చే సమయానికి చేతులెత్తేసి మీరందరూ ఎవరైతే నన్ను నమ్ముకున్నారో వారందరూ కూడా వెళ్ళి కాంగ్రెస్కి గంపకొత్తగా ఓటేసేయండి, కేసీఆర్ రాకూడదు అని చెప్పేసి అక్కడ చేశారు. తర్వాత మళ్ళీ ఏమైంది? సోనియా గాంధీ ఒక పదవి అంటగట్టడం, ఇక్కడికి మళ్ళీ ఆపడం, ఈ రాష్ట్రంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆంధ్ర రాజకీయాల్లో విచిత్రాలు జరుగుతున్నాయి. ఏంటంటే అక్కడ అసలు సంబంధమే లేని దత్త తండ్రి దత్తపుత్రుడు అనే ఒక రిలేషన్ మాత్రమే ఉన్న పవన్ కళ్యాణ్ నాకు అధికారాన్ని షేరింగ్ ఇవ్వండి అని అడగాల్సింది పోయి అక్కడ ఇంకో 10 సంవత్సరాలైనా సరే మనం చంద్రబాబు జెండాలు మోసుకుంటూ బతుకుదామని చెప్తూ ఉంటే, అదే లోకేష్తో తనకి విభేదాలు లేకుండా కాంప్రమైజ్ అయ్యి ఉంటే, అదే లోకేష్ నా తండ్రే సీఎం, ఇంకా పవన్ కళ్యాణ్కి సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం కాదు కదా, ఏమీ ఇవ్వడం లేదని కరాఖండిగా చెప్తే, అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గొడవ పడకుండా 10 సంవత్సరాలు ఇంకా చంద్రబాబుతోనే ఉంటానని డిసైడ్ అయ్యారు. మరి ఇక్కడికి వచ్చేసరికి వైఎస్ జగన్ గారితో మీరు నాకు ఏమీ చేయలేదు కాబట్టి, మీరు నాకు తీరని అన్యాయమే చేశారు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టేసి నేను కాంగ్రెస్లో కలిసిపోయాను, కాంగ్రెస్ని అంటే ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిన కాంగ్రెస్ అయినా సరే ఆ కాంగ్రెస్ని మళ్ళీ తిరిగి బతికిస్తాను, మీకు వ్యతిరేకంగా పనిచేస్తాను అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే వ్యక్తిగత కక్షలు ఉన్నాయో వాటిని అధికారికంగా రాష్ట్ర ప్రజల మీద రుద్దుతూ ఇక్కడ తాను ముందుకు పోతూ ఉంది. అలాంటప్పుడు అసలు ఏం జరిగింది అంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అన్నని జైల్లో ఉంచండి, జైల్లో ఉంచండి, అన్నను జైల్లో ఉంచితే కాంగ్రెస్కి మేము పునర్వైభవం తీసుకొస్తాం, ఖచ్చితంగా పునర్వ్యవస్థీకరిస్తాం, ఈ రాష్ట్రంలో మన కాంగ్రెస్ లాభపడేలా చూసుకుంటాం, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి తాను అడగకపోయినా తన భర్త అనిల్ చేత అడిగించారంట. అలా భర్త అనిల్ చేత అడిగిస్తే ఆ సోనియా గాంధీ అసలే ఎలాంటి సోనియా గాంధీ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా అంత ఆదరణ పొందుతూ ఓదార్పు యాత్రలో విశేషమైన జనాదరణ వస్తూ ఉంటే చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర ఆపేయమన్న ఆ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఎంత టాలెంట్ ఉందో చూస్తూ కూడా లేదు లేదు ఇంకా వయసు తక్కువ, సరిగ్గా అవగాహన లేదు, నీకు సీనియర్లు చాలామంది ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారినే పక్కకు పెట్టడానికి చూసిన సోనియా గాంధీ ఈ అనిల్ని అంత తేలిగ్గా నమ్ముతారా? నమ్మరు కదా. అలా నమ్మకపోవడం వల్ల పక్కన ఉంచారంట. అయితే ఈ విషయాలు అటాబిటా బోగట్టాలు కాదు, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం చెప్తాం. పశ్చిమ బెంగాల్కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ వ్యవహారాలని చక్కబెట్టిన ప్రణబ్ ముఖర్జీ గారు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏదైతే షర్మిల భర్త అనిల్ శాస్త్రి ఉన్నారో ఆయనే ఇలా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచండి, మాకు కాంగ్రెస్కి పగ్గాలు మా చేతికి అప్పచెప్పండి, మేము రాష్ట్రంలో కాంగ్రెస్కి పునర్వైభవం తీసుకొస్తాము అని చెప్పి అప్పుడు చెప్పడం ఆయనే ధృవీకరించారంట. ఆయన అంతటా ఒకంతటి చెప్పరు, చెబితే అది అసత్యం కాదు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ విషయాలని నేను చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కింద, నువ్వేమైనా బాత్రూమ్ కింద ఉండి చూసావా, లేదంటే బెడ్ కింద ఉంచి చూసావా, ఇలాంటి కామెంట్లు వస్తాయి. ఎందుకంటే బూతు కిట్టుగాడికి మిగతా వారికి ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల అలాంటి కామెంట్లు వస్తాయి. అందుకే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయిన కేబీజీ తిలక్ గారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాల్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆయన చెప్పిందే స్వయంగా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. జరిగిన పరిణామాలు ఏంటి? ఆ రోజు నుంచే షర్మిల భర్త అనిల్ కుమార్ గారి కుట్రలు ప్రారంభమయ్యాయి. అధికారం మీద వ్యామోహం అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారో ఆయనకు క్రైస్తవ సమాజంలోని ముఖ్యుల ద్వారా ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్ ఇవ్వకుండా బయటికి రానివ్వకండి, బెయిల్ ఇవ్వకుండా లోపలే ఉంచండి, షర్మిలను ముఖ్యమంత్రిని చేయండి, పార్టీని పటిష్టం చేసే యంత్రాంగం వ్యవహారం అన్నీ కూడా మేము చూసుకుంటాం అని సోనియా గాంధీ గారి దగ్గర అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ విషయం వాళ్ళు మాట్లాడుకుంటే బయటకు ఎట్లా వచ్చింది? ఈ సందేహం చాలా మంది కలవచ్చు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జాతీయ స్థాయిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ గారి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఆయన ఒక మాట గవాలని చెప్పడు. ఆయన చెప్పిన తర్వాత అది వాస్తవం కాదని ఎవరు అనలేదు. అయినప్పటికీ కూడా సోనియా గాంధీ గారు అనిల్ కుమార్ గారి నిజాయితీని, కమిట్మెంట్ని, ఎంతవరకు తనకు లాయల్గా ఉంటారు, ఇది నిజమైన వాళ్ళు చెప్పేది వీళ్ళకి. చూసారుగా ఈయన చెప్పినవి, ఈ విషయాలు ఖచ్చితంగా ఆధారాలతో సహా చెప్పారనమాట. ఇప్పుడు ఈ షర్మిల గారి గురించి ఇంకా ఎన్ని కథలు బయటకు వస్తాయో, ఎన్ని కథనాలు బయటకు వస్తాయో, ఎన్ని వాస్తవ చరిత్రలు బయటకు వస్తాయో మనం వేచి చూద్దాం. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే దయచేసి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కొంతమందికి కామెంట్లు నేను తొందరగా రిప్లై ఇవ్వలేకపోవచ్చు, చాలా వరకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా ఇవ్వలేకపోతే కనుక దయచేసి మంచి మనసుతో క్షమించండి. నేను ఎప్పుడో వీలు చూసుకుని తప్పనిసరిగా రిప్లైలు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ ప్రేమ అభిమానాలు కోరుకుని మీ నాగేష్ గుంగుల. బాయ్.